పాపారావు గారు ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? ఇండియా కూటమి ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు పాపారావు గారు? ఒకటి సార్, ఇక్కడ ఇండియా కూటమి భవిష్యత్ అనేది రాహుల్ గాంధీ. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ అనకుండా రాహుల్ గాంధీ అంటుంది. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి తమిళనాడులో ప్రచారంలో ఎంత పాల్గొన్నాడు ఆయన, ఎన్ని ర్యాలీస్ లో, ఆఖరి ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళు వాళ్ళ పదవి బాధ్యతలు ఉండి కూడా మరి బెంగాల్లో ఎంత తిరిగారు, లేకపోతే ఎల్లి తిరుగుతున్నారు ఎలక్షన్ అంటే గల్లీ గల్లీ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని తప్పట్టే వాళ్ళు తప్పడతారు, కానీ ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే రెండో పక్కన మీరు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, ఎంత వెళ్తున్నారు, ఎంత క్యాంపెయిన్ లో కష్టపడుతున్నాడు ఆయన చేస్తున్నాడు. స్టేట్మెంట్లు ఇస్తాడు, స్టేట్మెంట్లు నేను కూడా ఇస్తాను, కావాలంటే కూర్చొని ఇక్కడే ఇస్తాను. స్టేట్మెంట్లు కాదు, మీరు గ్రౌండ్ లెవెల్లో జనం దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్తున్నారు మీరు. క్యాంపెయిన్ లో లేడు, ఆయన వ్యవహార శైలి బాగా లేదు, ఆచిపోచ్చి అంటే వెరీ అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. ఆయన మనస్సుకు తోచిన విధంగా చేసుకుపోతున్నాడు. అలా రాజకీయాలు నడవు. కాబట్టి ఆయన వ్యవహార శైలిని బట్టి కూడా ఉంటది చాలా చోట్ల. రెండోది ఏంటంటే కాంగ్రెసే చాలా చోట్ల చాలా మందికి భారం అయింది అనేది. ఇక్కడ మనం లాలూ ప్రసాద్ యాదవ్, అక్కడ ఆర్జేడీ వాళ్ళకి కాంగ్రెసే భారం అయింది గతంలో అనేది చరిత్ర చూసాం. అలాగే ఇక్కడ డిఎంకేకి వీళ్ళే భారం అయి ఉంటారు అనుకుంటా. వీళ్ళు పెద్దగా స్ట్రైక్ రేట్ చూస్తున్నా మరి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ వీళ్ళే భారం. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ చాలా మందికి భారం అవుతుంది. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే అదొక వాళ్ళకి సీట్లు సమర్పించుకుని మరీ ఎదురు వాళ్ళతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. కాబట్టి ఇట్లాంటిదంతా కొంత కాంగ్రెస్ పార్టీ హోమ్. మీకు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా పాపారావు గారు, మనం ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఒక తెలంగాణకు చెందినటువంటి ఒక కీలక నేత కూడా చెప్పారు, ఆయనకి అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ఆయన చెప్పారు మాకు రాహుల్ గాంధీ గారు టైం ఇవ్వలేదు. ఆయన అఫీషియల్ గా చెప్పినటువంటి పరిస్థితి మనకి లైవ్ లోనే చెప్పారు, టైం ఇవ్వలేదు. దాదాపుగా పార్టీ కేడర్ అంతా కూడా గెలిచే అవకాశాలున్న కేరళలోనే ఎక్కువ టెస్ట్ వేసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే పార్టీ ఇబ్బందులు పడుతుందో అక్కడికి మాత్రం రాలేదంటూ ఆయన కొంత ఆవేదన చెందిన పరిస్థితి. అంటే ఇప్పుడు కేరళ చాలా గొప్ప వ్యూహం చాలా గొప్ప వ్యూహం అంటే తెస్తరూరు అంటారు. తెస్తరూరుకి అంతేం తెలుస్తుంది, అక్కడ వ్యూహం ఏముంది. ఎల్డీఎఫ్ కూడా వ్యతిరేకతే, యూడీఎఫ్ అనుకూలత. అక్కడ పెద్ద వ్యూహం ఉంది. దీన్ని కేరళ దేశం అంతా అనుసరించాలి. కేరళలో కాంగ్రెస్ పార్టీ దేశం అంతా కేరళలో అనుసరించిన వ్యూహాన్ని అనుసరించాలని తెస్తరూరు మాట్లాడతారు. ఏ వ్యూహం లేదు. అదృష్టం బాగుండి అక్కడ ఎల్డీఎఫ్ ఉంది, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అవినీతి ఆరోపణల దగ్గర నుంచి రకరకాల వీటిలో పడిపోయి వాళ్ళు పోయారు. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. రెండోసారి గెలిచిన వాళ్ళు పోయారు. 2 సార్లు గెలవాల ఎక్కడ ఎవరు, రెండోసారి గెలిచారు, పోయారు. అది గాలివాటిగా వచ్చిన అధికారాన్ని ఏదో పెద్ద వ్యూహం అని చెప్పి మాట్లాడుతుంది. ఒక పెద్ద పార్టీ ఏదో ఒక వ్యూహం అని మాట్లాడితే నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు వాళ్ళ అనుభవాలు. వాట్ ఈజ్ అంటే రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా నేనేమి విమర్శించట్లా, కానీ నీకు అంత ఆర్గనైజ్డ్ గా పార్టీకి ఫుల్ టైం పెట్టే ఓపిక వయసులో కూడా లేకపోతే, చిన్న వయసు కదా, లేకపోతే యూ గో ఎసైడ్. ఇంకా చాలా మంది ఉంటారు. ఖర్గే ఎందుకంటే బెటర్ కదా, ఖర్గే పెద్ద ఆయన చాలా బెటర్. ఆయన వల్లే ఉండుంటారు ఆ మాత్రం నిలబడింది ఇప్పటికైనా నేను అనుకుంటుంది. ఆయన పెట్టుకున్న తర్వాత కాస్తే దట్ ఈస్ నాట్ ఏ పార్టీ ఎట్ ఆల్. అదే డిన్నర్ పార్టీ వ్యవహారంలాగా నడుస్తుంది. దట్ ఈస్ నాట్ ఏ పార్టీ. ముందు కాంగ్రెస్ పార్టీ తన ఇంటిని చక్కబెట్టుకుంటే ఆ తర్వాత మిగతాది బాగుపడుద్ది. వాళ్ళు బహుశా సంతోషిస్తున్నారేమో, మమతా బెనర్జీ ఓడిపోబట్టే మళ్ళీ మా దగ్గరికి వచ్చింది, ఇండియా కూటమిని స్ట్రెంత్ చేస్తారంటుంది, టీఎంకే ఓడిపోయింది కాబట్టి మళ్ళీ మా చుట్టూ తిరుగుద్ది. ఇలా మా చుట్టూ ఉన్న మిత్రులంతా ఓడిపోయేటట్లయితే వాళ్ళంతా వీక్ అయితే మేమే బలంగా ఉంటాం. మేము బలపడటం కాదు, మా మిత్రులంతా ఓడిపోయి బలహీన పడితే మేమే బలవంతులం మధ్యలో. ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళతో ఎవరేం చేయలేరు. వీళ్ళు చేసిన పనుల వల్లే అందరూ వీళ్ళకి దూరం అయ్యారు. వీళ్ళు బలపడటం నేర్చుకోవాలి ఇంటర్నల్ గా. ఇఫ్ యూ డోంట్ స్ట్రెంథెన్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ, మీ మిత్రులకు మీరు భారం అవుతున్నారు. ఇండియా ఆ కాంగ్రెస్ ఉంచాలో కూటమిలో తీసేయాలో తెలియని స్థితి వీళ్ళకి, మిగతా వాళ్ళకి. అట్లాంటిది. రెండోది అందుకని ఏంటంటే ఇది. తర్వాత రెండోది విజయ్ కొంత మెచ్యూరిటీ ఉంది. జంజీ తాలూకు వాళ్ళు జంజీ ఎక్కువ ఓట్లు వేశారు ఆయనకి, ఉమెన్ అండ్ జంజీ. ఆ జంజీ జనరేషన్ తాలూకు ఇంపేషన్స్, తొందరపాటు, అపరిపక్వత. ఈ రాజకీయాలు ఏమో ఎట్లున్నాయంటే, రాజకీయాల ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే చాలా ష్రూడ్ క్యాలిక్యులేటెడ్ అని మనం మాట్లాడంటే ఒక రకమైన చెప్పాలంటే తేనె పూసిన కత్తి వ్యవహారాలుగా మారిపోయినాయి రాజకీయాలు. చాలా అంటే అసలు ఏది బ్యూరోక్రటిక్ గా మారినాయి, చాలా తేనె పూసిన కత్తి వ్యవహారాలు రాజకీయాలు. దాని మధ్యలో వచ్చి ఆదర్శవాదంతో నేను అనుకుందా అయిపోద్ది, నేను ఏదనుకుంటే జరుగుద్ది అనుకుంటే యూత్ కూడా అలాగే ఉన్నారు. జంజీ తరం తాలూకు ఇంపేషన్స్, వాళ్ళు చాలా ఇంపేషెంట్ జనరేషన్ ఇది. వాళ్ళు అనుకుంది తడవుగా కావాలి. అట్లాంటిది రెండో పక్కన బ్యూరోక్రటిక్, ఒక కేసు దాటిన తర్వాత బ్యూరోక్రటిక్ గా మారిపోయినటువంటి రాజకీయ నాయకులు ఒక పక్క,
ఇట్లా ఏది కావాలంటే అది నాకు అయిపోవాలి క్షణానికి అనుకునే జనజీవి ఒక పక్క, ఈ మిస్ మ్యాచ్ ఉంది చాలా. కాబట్టి విజయ్కి చాలా కాలం పాటు కష్టమే. మొత్తంగా రాజకీయాల స్వభావం మారితే తప్పితే ఈ బ్యూరోక్రటిక్ రాజకీయాల మధ్యలో జన్జీ తాలూకు ఆలోచన విధానంతో ఉన్న విజయ్ చాలా మనుగడ కష్టంగానే ఉంటుంది ఎంతైనా సరే. ఆయనకి ఎంత అనుభవం వచ్చింది అనుకున్నా, ఒకవేళ ఆయనకి నిజంగా అనుభవం గనక ఈ బ్యూరోక్రటిక్ రాజకీయాల అనుభవం ఆయన నిజంగా సంతరించుకుంటే ఆయన తన ఓట్ బ్యాంకే దూరం అవుతాడు మళ్ళీ. ఇంకా ఓట్ బ్యాంక్ కోరుకుంటుంది ఇది కాదు కదా. ఏదైనా కానీ ఏంటంటే విజయ్ది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బెట్ ఇది టాప్. రాబోయే 5 ఏళ్లు నేను అనుకోవటం ఏదన్నా బలమైన శక్తి లాగా ఎవరన్నా వెనకాల నిలబెడితే తప్పితే జాతీయ స్థాయిలో తమిళనాడులో స్థిరత్వం ఉండదు. ఓకే ఓకే గిరిధర్ గారు కాంగ్రెస్ గురించి మీరు ఏం చెప్తారు?